హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ వ్లాగ్స్. ఇవాళ అయితే మా అమ్మమ్మ నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే మొన్న వీడియో పెట్టాం, దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అందుకనే అంటే చాలా మంది అడిగారు, మీరు హేమశ్రీని అడగండి, మీరు హేమశ్రీని అడగండి అని చాలా మంది అడిగారు. సో అందుకనే ఈ వీడియో వచ్చింది. మొన్న అయితే నేను మా అమ్మమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చా, ఈరోజు మా అమ్మమ్మ నాకు ఇంటర్వ్యూ ఇస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హేమశ్రీ గారు. హాయ్ విజయమ్మ. మీ గురించి కొన్ని నేను మన కిడ్స్ ఉన్నారు కదా, మన చూసే ఆడియన్స్ కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కిడ్స్ కోసం మన ఇద్దరం మాట్లాడుకుందాం. వాళ్ళకి మంచిగా నువ్వు ఏమి సలహా ఇస్తావు, ఏమి వాళ్ళకి సజెషన్ ఇస్తావు, నీ ఫ్యూచర్లో నువ్వు ఏమి అవ్వాలి అనుకుంటున్నావు, ఇవన్నీ మనం క్వశ్చన్స్ నేను నిన్ను అడుగుతాను. నువ్వు మంచిగా వాళ్ళకి కిడ్స్ మన వీడియోస్ వస్తారు కిడ్స్, వాళ్ళకి నువ్వు మంచిగా ఏం చెప్పాలి అనుకుంటున్నావో నీ మాటల్లో వాళ్ళకి సలహా ఇవ్వాలి. ఓకేనా? సరే, ముందుగా అయితే నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను చదువుతున్నాను, 5th క్లాస్. అంటే 4th అయిపోయి 5thలోకి వెళ్తున్నావు. సరే, ఫ్యూచర్లో నువ్వు ఏమి అవ్వాలి అనుకుంటున్నావు? ఫ్యూచర్లో నేను మంచిగా ఏమన్నా అవ్వాలి అంటే ఇంకా నాకు చాలా థాట్స్ ఉన్నాయి. డాక్టర్, కలెక్టర్, లాయర్, ఫ్లైట్ అటెండెంట్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా కాదు, ఓన్లీ 1 ఎంచుకోవాలి, 1 or 2 ఎంచుకోవాలంటే. 1 or 2 మన ఆడియన్స్కి అర్థం అవ్వాలి కదా, మన కిడ్స్కి అర్థం అవ్వాలి. అంటే ఒకటే చాయిస్. నాకు డిసైడ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. అన్ని నాకు చాలా థాట్స్ ఉన్నాయి, ఇట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలి అని. అందులో బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. బెస్ట్ అనేది ఉంటది కదా. నాకు బెస్ట్ అంటే నేను డాక్టర్ అనే చెప్తాను. ఓకే, హేమశ్రీకి డాక్టర్ అవ్వాలని ఉందంట. అంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా తను అదే చెప్పింది, నేను డాక్టర్ అవ్వి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే ఉంటారు కదా పేదవాళ్ళు రోడ్డు మీద, ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తే మన ప్రాబ్లం ఉంది అంటే. ఎప్పుడైనా మేము బైక్ మీద వెళ్తుంటే కూడా రోడ్డు అమ్మటే కనపడితే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనే థాట్స్ ఎక్కువ ఉండిద్ది తనకి. చిన్నప్పటి నుంచి కూడా అలాంటి మంచి అభిప్రాయం ఉంది. అప్పుడే అనేది నేను డాక్టర్ అవ్వి వాళ్ళకి పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, మంచిగా వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడే ఉంది తనకి. ఇంకైతే అది ఇప్పుడు కూడా తను అదే చెప్పింది. ఇప్పుడు తన అభిప్రాయం డాక్టర్ అయ్యి పేదవాళ్ళకి మంచిగా హెల్ప్ చేయాలి అనేదైతే తన అభిప్రాయం అంట. సరే, డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు, నెక్స్ట్ నువ్వు డాక్టర్ అవుతావు, పేదలకి మంచిగా చేస్తావు, అది ఓకే. మీ పేరెంట్స్ నువ్వు ఎలా చూసుకోవాలి అనుకుంటున్నావు? పేరెంట్స్ అంటే నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేయలేను, పెద్ద అయినాక చూసుకుంటా. ఇప్పుడు డిస్క్రైబ్ చేయలేను, పెద్ద అయినాక పరిస్థితులు బట్టి ఎట్లా అవన్నీ బాగుందా, హెల్త్ బాగుందా, అంతా మంచిగా హౌస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ అంటే మా మమ్మీ డాడీకి నేను ఒక్కదాన్నే పాపని, ఇంకా వేరే లేరు, నేను ఒక్కదాన్నే. అందుకనేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే అని అంటుంది. దానికి కొంచెం చెప్పడానికి అవ్వటం లేదు, ఏమనుకోకండి, అంత ఇది కాదు కదా. అందుకనేసి తన ఆలోచన మంచిగా వాళ్ళ మమ్మీ డాడీని రెస్పాన్సిబిలిటీ అంతా తనే తీసుకోవాలి అనుకుంటుందంట. ఓకేనా? అంటే మధ్యలో ఏమన్నా బ్రదర్ కానీ సిస్టర్ కానీ వస్తే ఆ టైంలో చూద్దాంలే అని చెప్పేసి. అంటే ఇప్పుడు అంటే ఎట్లా చెప్పాలి, అంటే సిస్టర్ బ్రదర్ వస్తారు కదా. అమ్మో, ఎంత నాలెడ్జ్ చూడండి హేమ గారికి. అంటే ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్రదర్ కానీ సిస్టర్ కానీ మళ్ళీ ఒకవేళ వస్తే అప్పుడు పరిస్థితులను బట్టి నేను మారాల్సి వస్తుందేమో, ఇప్పుడే నేను ఎలా డిసైడ్ చేస్తాను అని చెప్తున్నారు. చూసారా? అమ్మ బాబాయ్, హేమశ్రీతో జాగ్రత్తగా ఉండాలేమో. కిడ్స్ మీరు కూడా జాగ్రత్త నేర్చుకోండి. తను చెప్పే చూసారా ఎంత ముందు ఆలోచిస్తున్నా. ఇంకా తర్వాత మీ పేరెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చేసావు. మీ ఫ్యామిలీలో మీకు ఎంతమంది ఉన్నారు? అంటే మీ డాడీ తరపు, మీ మమ్మీ తరపు. డాడీ తరపు అంటే చాలా మంది వస్తారు. అంటే
ఫర్ సపోజ్ చెప్పాలంటే చాలాసేపు పట్టింది. ఇప్పుడు మమ్మీ ఉంది కదా, మమ్మీ అమ్మమ్మ కూతురు, డాడీ ఏమో మా తాతయ్య కూతురు, తాతయ్య విజయమ్మ అన్నయ్య. అంటే ఇప్పుడు మమ్మీ సైడ్ చూసినా జేజ్మామ ఒకళ్ళే, డాడీ సైడ్ చూసినా జేజ్మామ తాత ఒకళ్ళే, ఎటు నుంచి చూసినా జేజ్మామ తాత ఒకళ్ళే వస్తారు. తను చెప్పింది మీకు అర్థమయ్యేందో లేదో మరి. తను చెప్పింది ఏంటి అంటే రెండు సైడ్ల రిలేషన్ ఆల్రెడీ ఉంది. రిలేషన్ రెండు సైడ్ల అంటే మమ్మీ డాడీ సైడు, డాడీ మమ్మీ వాళ్ళ సైడు ఇద్దరు రిలేషన్కి ఇచ్చుకొని అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు, మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అలా రిలేషను. మా మమ్మీ డాడీ అలా రిలేషను అని చెప్తుంది. మీకు అర్థమయ్యిందే ఉంటుందేమో. అలా రిలేషను రెండు వైపులా మాకు రిలేషనే అని చెప్తుంది. సరే అటు వచ్చేసి ఇంకా మీ తాత మీ ఇంకా ఏమన్నారు, ఎవరున్నారు? మీ డాడీ వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది మీ అట్లా ఉంటారు కదా? డాడీ బ్రదర్స్ అంటే ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ వస్తారు. ఇటు సైడ్ 3 అటు సైడ్ 3. ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 అంటే వాళ్ళ మమ్మీ సైడ్ 3 డాడీ సైడ్ 3. అంటే మమ్మీకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, డాడీకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఓకే, క్లారిటీ వచ్చేసింది. ఇంకా వచ్చేసి జేజి తాత జేజి మా అమ్మ కూడా ఉన్నారు. ఇంకా అట్లా ఇటు సైడ్ వచ్చేసి ఈ తాతయ్య సైడ్ అయితే ఇంకా వాళ్ళు ఎవరు లేరు, పెద్దవాళ్ళు వాళ్ళు లేరు కాబట్టి ఇటేమీ లేదు. ఓన్లీ అమ్మమ్మ తాతయ్య అంతవరకే. ఇటు సైడ్ అయితే, అటు సైడ్ అయితే ఉన్నారు జేజి మా అమ్మ జేజి తాతయ్య ఉన్నారు. ఇంకా చిన్నమ్మ చిన్న తాత ఇంకా రిలేషన్ అంతా ఉంది వాళ్ళ వరకు అయితే ఓకే. ఇక అంతవరకు సరే. ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో ఏం అవ్వాలో డాక్టర్ అనేసి కన్ఫర్మ్ చేసేసింది. వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలనేది కూడా ఫ్యూచర్లో చెప్తాను, ఇప్పుడు చెప్పను అనేది కూడా కన్ఫర్మ్ చేసేసింది. మనకు ఒక క్లారిటీ ఇచ్చేసేసింది. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఒక్కదాన్నే నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కదా. మళ్ళీ నాకు సిస్టరో బ్రదరో ఎవరో వస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, నేను ఇప్పుడే చెప్పలేనని క్లారిటీ ఇచ్చేసేసింది. ఇక వచ్చేసి 2 క్వశ్చన్స్కి అయితే మనకు ఆన్సర్ కన్ఫర్మ్ చేసేసింది. సరే, ఇక వచ్చేసి మరి మీ తాతయ్య మీ అమ్మమ్మ నిన్ను ఎలా చూసుకుంటారు? తాతయ్య అమ్మమ్మ ఓకే ఓకే, మంచిగానే చూసుకుంటారు. అల్లరి చేస్తే తిడతారు. అంటే నేను అంత అల్లరి చేయకుండా ఏముంటాను కదా, అల్లరి చేస్తాను కదా. అల్లరి చేస్తేనే తిడతారు, అల్లరి చేసిన ఏమన్నా ఫింగర్ పని చేసినా తిడతారు. అంతేగాని ఊరికనే ఏం తింటారు, మంచిగా చూసుకుంటారు. సరే, తాతయ్య నాయనమ్మ కూడా ఓకే. ఓకేనా? కాకపోతే అక్కడ జస్ట్ నాకు వాటర్తో ప్రాబ్లం ఉంది అంతే. సరే, వాళ్ళు కూడా బాగా చూసుకుంటారంట. తాతయ్య నాయనమ్మ బాగా చూసుకుంటారు, అమ్మమ్మ తాతయ్య కూడా బాగా చూసుకుంటారు. సరే, నువ్వు ఇప్పుడు నేను ఈ కిడ్స్ కదా, మన వీడియో కిడ్స్ కోసం కదా, కిడ్స్ అందరూ ఎలా చదువుకోవాలి, మంచిగా పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కిడ్స్ అయితే పెద్దయినాక వాళ్ళ పేరెంట్స్ వల్లనే వాళ్ళు మంచిగా ఈ స్థాయికి వచ్చారు అని అట్లా. కెమెరా చూడు. అంటే కిడ్స్ ఇప్పుడు పెద్దయినాక ఏదన్నా మంచిగా అయ్యారంటే, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే పేరెంట్సే దానికి హెల్ప్ చేశారు. వాళ్ళే కదా స్కూల్కి డబ్బులు కట్టింది, అదంతా వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళు ఇట్లా వర్క్ చేసి కష్టపడి వర్క్ చేసి డబ్బులు కట్టాలి కాబట్టే మనం ఈ స్థాయికి వెళ్ళాం. సో అందుకనే పేరెంట్స్ ని మంచిగా చూసుకోండి. పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళని మర్చిపోకుండా మంచిగా చూసుకోండి. మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఎంత పొజిషన్ లో ఉన్నా పేరెంట్స్ మట్టికి మర్చిపోకూడదు, మంచిగా చూసుకోవాలి అని చెప్తుంది తను హేమశ్రీ. కిడ్స్ కోసమే కాబట్టి ఇది కిడ్స్కే, ఓన్లీ కిడ్స్కే ఇది. అది ఎంత స్థాయిలోకి వెళ్ళినా సరే పేరెంట్స్ మట్టికి మనం మర్చిపోకూడదు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళే మనకి పునాది వేశారు కాబట్టి వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి అనేది హేమశ్రీ అభిప్రాయం. ఇంకా వచ్చేసి నీకు ఫుడ్లో ఏ ఫుడ్ ఇష్టం? అంటే బయట మమ్మీ చేసే ఫుడ్, నువ్వు చేసే ఫుడ్, వీళ్ళు చేసేది అనేది నీకంటూ ఒక బెస్ట్ నాన్ వెజ్లో కానీ ఫ్రూట్స్లో కానీ స్వీట్లో కానీ అట్లా ఉంటుంది కదా.
అంటే మమ్మీ ఒక కేక్ చేసింది, అది ఓరియోతో ఒక కేక్ చేసింది. అది మా ఛానల్లో ఉంది రెసిపీ, అంటే వేరే ఛానల్, ఈ ఛానల్ కాదు. ఒక కేక్ చేసింది ఓరియోతో, అది మాత్రం నా ఫేవరెట్ డిష్ ఇదివరకు. వాళ్ళ మమ్మీ కేక్ చేసిద్దంట. ఆ కేక్ అంటే తనకి చాలా చాలా ఇష్టం అంట. ఓరియో బిస్కెట్స్తో చేసిద్దంట. ఆ కేక్ అంటే తనకి చాలా ఇష్టం అంట. ఓకే కిడ్స్, మీ అందరికీ మీ మమ్మీ చేసే ఫుడ్లో ఏమి ఇష్టమో మా హేమాశ్రీకి కామెంట్ పెట్టండి. మీరు చూస్తే ఖచ్చితంగా మీకు మీ మమ్మీ చేసే వంటల్లో ఏ ఫుడ్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అది డిజర్ట్ అయినా అవ్వచ్చు, ఏమన్నా కర్రీ అన్నా, రైస్ అన్నా, స్వీట్ అన్నా, ఫ్రూట్ అన్నా, ఏదన్నా కూడా. ఇంకా అల్లరి చెయ్యాలి, అందరూ పిల్లలన్నాక అల్లరి చెయ్యాలి. ఆ ఇంట్లో గొడవ, పిల్లలు ఇద్దరుంటే ఖచ్చితంగా కొట్టుకుంటాం, అదంతా ఉంటది. నువ్వు ఒక్కదానివే కాబట్టి నీకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా నీకు ఎవరు లేరు కాబట్టి మీ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు గొడవ అవుతుంది. వాళ్ళ బ్రదర్ కి తనకి, వాళ్ళ పెద్దమ్మ సిస్టర్ కి తనకి గొడవ అవుతుంది అంట. గొడవ అవుదంట. ఇక తనకి ఇంట్లో అయితే తన ఒక్కతే కాబట్టి తనకు ఆ ప్రాబ్లం కూడా లేదు ఇప్పటి వరకు. ఇక నెక్స్ట్ వచ్చేసి మంచిగా చదువుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి, బాగా కష్టపడాలి అని చెప్తుంది మీ అందరికీ. అయితే తను మంచిగా ఎవరైనా సరే పేరెంట్స్ మాట వినాలి, మంచిగా చదువుకోవాలి, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. పేరెంట్స్ తిట్టారు అని మనం ఏడుస్తా కూర్చుంటే అవ్వదు. వాళ్ళు తిట్టింది మన మంచి కోసమే కదా. తిట్టారని ఏడుస్తా కూర్చుంటే మనం ఎట్లా ఎదుగుతాం? తిట్టారు అంటే దానికి ఒక అర్థం ఉంది. అర్థం ఉంటేనే వాళ్ళు తిడతారు. తింటేనే కదా మనం ఎదిగేది. అంటే తిట్టారనుకో, మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇట్లా చేసామని మనం లెసన్స్ నేర్చుకోవచ్చు. ఇట్లా చేసాము, దాన్ని కరెక్ట్ చేయాలి అని అట్లా నేర్చుకోవచ్చు అని చెప్పేసి కదా వాళ్ళు తిట్టారని ఏడుస్తా కూర్చోకూడదు. అదే నేను వచ్చేసి మొత్తం అంతా అయిపోయింది మంది. ఇక పేరెంట్స్కి ఎలా మనం రెస్పాన్సిబిలిటీ మొత్తం అంతా ఇవ్వాలి అనేది అంతా చెప్పేసేసావు. ఇక వచ్చేసి మన లైవ్లో ఇప్పుడు మన కిడ్స్ మన వీడియోస్ చూస్తారు. కిడ్స్ వాళ్ళకి మంచిగా ఏమైనా నువ్వు సలహా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా? అంటే చూస్తారు కాబట్టి నీ మాటలు వాళ్ళకి మంచి ఒక ఇంప్రెస్ అవ్వాలి, వాళ్ళు చూసే వాళ్ళకి మంచి ఒక ఇంప్రెస్ అవ్వాలి. నేను ఒకటి చెప్తాను నీకు, ఏంటి అంటే నేను యూట్యూబ్లో ఒక బాబుని చూశాను. తన పేరు నాకు తెలుసు కానీ ఆ బాబు పేరు నేను చెప్పను. తనని చూస్తే నాకైతే తనంటే నాకు చాలా అభిమానం ఎక్కువ. ఒక వీడియోలో చూశాను. ఆ బాబు పేరు అయితే చెప్పనులే కానీ నాకు ఆ బాబు అంటే మట్టు చాలా చాలా ఇష్టము. ఒక వీడియోలో 2 వీడియోల్లో చూశాను ఆ బాబుని. తను ఏం చదువుతున్నాడో కూడా నాకు తెలియదు, కానీ ఆ బాబుని చూడగానే ఎందుకో నాకు మనసుకి చాలా అభిమానం కలిగింది. అట్లా ఇప్పుడు నిన్ను కూడా ఎవరైనా చూశారు అనుకో, అలా అబ్బా ఆ పాప చూడు ఎలా ఉందో, మంచిగా మాట్లాడుతుంది, అబ్బా క్యూట్గా ఉంది, చాలా ముద్దుగా మాట్లాడింది, మంచి మంచి క్వశ్చన్స్ చెప్పింది అనేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటారు, చాలామంది చూస్తారు వీడియో, చూసిన వాళ్ళకి అనిపించాలి ఎంత తెలివిగా మాట్లాడింది, చిన్న వయసు అయినా కూడా ఎంత దేవుడి గురించి పూజలు అవి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారు అది కూడా చెప్పు మన ఆడియన్స్కి, మన కిడ్స్కి. ఇంట్లో దేవుడి భక్తి ఎలా ఉండాలి, పూజ ఎలా చేసుకోవాలి. అది పూజలు అంటే మ్యాక్సిమం తిరుపతిలో ఇక్కడ అక్కడ ప్లేసెస్లోనే కాదు, మనం ఇంట్లో కూడా చేసుకుంటాం కదా. మన ఊరిలో గుడులు ఉన్నా కూడా తిరుపతి వెళ్ళాలి అంటాం. ఎందుకు ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, తిరుపతికి ఒక్కసారి వెళ్ళొచ్చు, ఏం కాదు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు కదా. అక్కడికి వెళ్ళాలంటాం మనం, అక్కడికి కాకపోతే ఇక్కడికి కూడా వెళ్ళొచ్చులే. మంచిగా ఇంట్లో భక్తిగా ఉండాలి, మనము పొద్దున్నే లేవాలి. అదే మన కాల్స్ అయితే మమ్మీకి హెల్ప్ చేయాలి,
బాయ్స్ అయితే డాడీకి హెల్ప్ చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి గర్ల్స్ తల్లికి హెల్ప్ చేయాలి. ఓన్లీ 10 దాకా పడుకోకూడదు. పొద్దున్నే లెగాలి, లేచి మంచిగా మమ్మీకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసి చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని, అంటే పూజలు అవి కాకపోయినా దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి. మన స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇదైతే రోజు నేర్చుకోవాలి అని తను చెప్తుంది. అదేనా నీ అభిప్రాయం? అభిప్రాయం తనది అదంట. లేవగానే చక్కగా మంచి బ్రష్ చేసుకొని మమ్మీకి ఏదైనా హెల్ప్ చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని మనం టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అందరికి తనకైతే హాలిడేస్ ఇచ్చేశారు. ఆల్మోస్ట్ అందరికీ ఇక హాలిడేస్ ఇస్తారు ఇప్పుడు. ఇంకా హాలిడేస్ ఇస్తే చక్కగా అల్లరల్లరి చేసుకుంటూ ఆడుకుంటూ అందరూ సరదాగా ఒక నెల రోజులు ఎంజాయ్ చేయాలి అని తన అభిప్రాయం. ఈ హాలిడేస్ లో ఎంజాయ్ చేయడమే కాదు, ఏదన్నా క్లాసెస్కి వెళ్ళండి, మంచిగా నేర్చుకోండి. రోజు మొత్తం ఫోన్లో టీవీలో ఉండకండి. ఏమన్నా కొంచెం ఒక 2 minutes అన్నా చదువుకోండి. జస్ట్ ఆ 2 minutes చదువుకున్నా మీరు చాలా సక్సెస్గా లీడ్ చేసుకుంటారు. మీ ఓన్గా మీరే సక్సెస్కి లీడ్ చేసుకుంటారు. తను కూడా ఇప్పుడు జాయిన్ అవుతుంది, ఒక డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అవుతుంది. ఇప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి ఒక 4-5 రోజులు అవుతుంది. ఇప్పుడు మాట్లాడారు, క్లాసికల్ డ్యాన్స్ మాట్లాడారు. తను జాయిన్ అవుతుంది, తను వెళ్తానని అంటుంది. ఇంకా టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం అంట, పగలైతే ఎండ ఉందని చెప్పేసి సాయంత్రం అంట 7 జాయిన్ అవుతాను అంటుంది. సాయంత్రం లైవ్ లో వచ్చే వాళ్ళకి సారీ, ఇంకా నేను లైవ్ లో ఉంటాను. అంటే సాయంత్రం ఇక లైవ్ అయితే నేను ఇంకా పెట్టట్లేదు, లైవ్ అయితే పెట్టాలనుకోవట్లేదు. ఓన్లీ ఇంకా ఇట్లా లాంగ్ వీడియోస్ మా హేమాశ్రీతో మేము మా ఇద్దరం మాటలు మీతో షేర్ చేసుకుంటాము. తన అభిప్రాయాలు, నా అభిప్రాయాలు మీతో ఇట్లా లాంగ్ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. తను ఉన్నన్ని రోజులు. తను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళిపోతుంది. మా మంచి మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, అవి మీతో షేర్ చేసుకుంటాం. అది 3 నిమిషాల 4 నిమిషాల అనేది కాదు, అది ఎంత అనేది కాదు. మీతో అయితే రోజు ఎంతో కొంత మేమిద్దరం షేర్ చేసుకుంటాం, వీడియో రూపంలో షేర్ చేసుకుంటాం. లైవ్ అయితే ఇంకా నేను పెట్టను, ఆఫ్ చేసేసాను, లైవ్ పెట్టను. ఇలాగా మంచి మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా, చిన్నప్పుడు విషయాలు కానీ అట్లాంటివి ఉంటాయి. అవి మీతో రోజు ఒకటి. ఓన్లీ వంట కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. వంట ఏదైనా నేను చేసినప్పుడు ఖచ్చితంగా అది కూడా షేర్ చేసుకుంటాను. ఇలా మేమిద్దరం స్వీట్గా క్యూట్గా మేమిద్దరం మాట్లాడుకునేవి కూడా మీతో షేర్ చేసుకుంటాం మేమిద్దరమే. మీరు ఫస్ట్ లో వంటలు అడిగారు కాబట్టి మేము ఆ వీడియోస్ పెట్టాం కాబట్టి మేము ఇంత ఫేమస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాము అంటే దానికి మీరే కారణం. థ్యాంక్ యూ. తనకి అర్థమైపోయింది, దానికి ఇక్కడ వరకు వచ్చాము అంటే మీరే కారణం. మీరు హెల్ప్, మీ సపోర్టు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉన్నారు. ఇప్పటి వరకు మంచిగా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటానే ఉండండి, ఫాలో అవుతానే ఉండండి. విజయ వ్లాగ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, షేర్ చేయండి, అన్నీ చేసేయండి. ఇంకా మా క్యూట్ బేబీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. తన ఏజ్ ఏమి పెద్ద ఏజ్ కాదు, ఓన్లీ జస్ట్ చిన్న ఏజే. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫంక్షన్ తో మేము ముందుకు వస్తాం. ఫంక్షన్లో అయితే ఇప్పుడు కాదు, ఇంకా టైం చాలా 1 year ఉన్నది. అప్పుడు అలాగా నేను ఇందాక ఒక బాబు గురించి చెప్పాను కదా, అట్లా చాలా మందికి మా హేమశ్రీ కూడా ఇంప్రెస్ అవ్వాలి. ఇక్కడ ఉన్నన్ని రోజులు తను కూడా వీడియోస్లో ఉంటూనే ఉంటుంది. మీ అందరూ అభిమానించండి, మంచిగా సపోర్ట్ చేయండి. మా స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాం. అందరూ ఖచ్చితంగా వీడియో చూడండి, లైక్ ఇవ్వండి, మీ ఆలోచన, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. మా ఇద్దరి ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మళ్ళీ రేపు ఒకటే వీడియో 1 hour పెడతాం. అంటే 1 hour ఎందుకు అంటే రేపు 1 hour అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ
ఊర్లో ఉంటారు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. మీరు కూడా మీ అమ్మమ్మ తాతయ్య గారి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. వేసవి సెలవుల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే, బాయ్. సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.